అందరికీ నమస్తే. వచ్చే జూన్ 5 రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో కాబట్టి జూన్ 5 రోజు అందరూ ఒక చిన్న ప్రోగ్రాం కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము. అదేంటంటే రక్షాబంధన్ ఎట్లాగో వృక్షాబంధన్ అట్లా ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాము. వృక్షాబంధన్ అంటే చెట్లు మనల్ని కాపాడండి అని వేడుకుంటున్నట్టు ప్రస్తుతం నడుస్తున్న పరిస్థితి ఉంది. చెట్లే మనల్ని వచ్చి అసలు మనకే చెట్లు నీడనిస్తాయి, మనకే చెట్లు తోడుగా ఉంటాయి అన్ని రకాలుగా. కానీ చెట్లే మనల్ని ఫస్ట్ టైం హెల్ప్ కోసం అడుగుతున్నట్టు, సహాయం కోసం అడుగుతున్నట్టు అనిపిస్తుంది. సో ఇది ఎందుకు ఇలా అనిపిస్తుంది చెట్లకనంటే, హ్యూజ్గా ప్రపంచం వరల్డ్ వైడ్గా హ్యూజ్గా డిఫారెస్టేషన్ జరుగుతుంది. బ్రెజిల్లో, అర్జెంటీనాలో సంబంధించిన అమెజాన్ ఫారెస్ట్ మధ్యలో నుంచి రోడ్లు వేస్తున్నారు. సో దానివల్ల కూడా హ్యూజ్ డిఫారెస్టేషన్ జరుగుతుంది అక్కడ కూడా. అండ్ ఇండోనేషియాలో కూడా డిఫారెస్టేషన్ జరుగుతుంది. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఫారెస్ట్లో డిఫారెస్టేషన్ జరుగుతుంది. జమ్మూ కాశ్మీర్ లైకా ఫారెస్ట్, వెస్టర్న్ ఘాట్స్లో అయితే చాలా డిఫారెస్టేషన్ జరుగుతుంది. కాశ్మీర్లో లైకా ఫారెస్ట్లో డిఫారెస్టేషన్ హ్యూజ్గా జరుగుతుంది. అండ్ ఛత్తీస్గఢ్ అడవుల్లో డిఫారెస్టేషన్ జరుగుతుంది. వైజాగ్లో డిఫారెస్టేషన్ జరుగుతుంది. అండ్ వికారాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ అనుకుంటా. రిజర్వ్ ఫారెస్ట్ అంటే మీనింగే రక్షిత అడవులు. రిజర్వ్ ఫారెస్ట్ అనే మీనింగ్ కూడా తెలియకుండా రిజర్వ్ ఫారెస్ట్లో కూడా డిఫారెస్టేషన్ జరుగుతుంది. సో ప్రతి చోట డిఫారెస్టేషన్ జరుగుతుంటే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. క్లైమేట్ చేంజ్, దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, అంటే భూమి వేడెక్కుతుంది. దానివల్ల క్లైమేట్ చేంజ్, వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఎండాకాలంలో ఎక్కువ హ్యూమిడిటీ ఉన్న ఎండలు. కాబట్టి వీటన్నిటిని అధిగమించాలంటే కనీసం ఒకరోజైనా, సంవత్సరానికి ఒకరోజైనా, అది జూన్ 5 పెట్టుకొని ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు అందరం కలిసి వృక్షాబంధన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవాలి. ఆ రోజు ఒక 50 మెంబర్స్ అయినా, అట్లీస్ట్ 30 to 50 మెంబర్స్ అయినా కలిసి చెట్ల దగ్గరికి వెళ్ళడం, ఎక్కడెక్కడ చెట్లు ఉన్నాయో అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళడం, చెట్లతో వెళ్ళి చెట్ల యొక్క గొప్పతనం తెలుసుకోవడం, చెట్లు ఏం చెప్తున్నాయి ఒకసారి వినండి. కాబట్టి ఖచ్చితంగా పర్యావరణ ప్రేమికులకు, ప్రకృతిని కాపాడే వాళ్ళకు ఖచ్చితంగా తెలుస్తుంది చెట్లు ఏం చెప్తున్నాయని. సో కాబట్టి చెట్ల దగ్గరికి వెళ్ళి వృక్షాబంధన్ ఏర్పాటు చేసుకోండి. మేము చెట్లను కాపాడుతాము అని వృక్షాబంధన్ ఆ రోజు ఏర్పాటు చేసుకోండి. మనుషుల కోసం రక్షాబంధన్ ఎట్లా ఉందో చెట్ల కోసం కూడా వృక్షాబంధన్ అంతే అవసరము. ఎందుకంటే మనిషికి తోడు ఎట్లనో ఉంటాడు, కానీ చెట్లకు మాత్రం ఎవరు తోడలేరు. చెట్లు ఎటో ఉండిపోయినాయి, మనమేమో చెట్లు దాటి ఎటో వచ్చేసినాం. కాబట్టి మనకు చెట్లకున్న ప్రాముఖ్యత మనకు అర్థం అవ్వట్లేదు. చెట్లన్నీ నరకవేయబడుతున్నాయి, డిఫారెస్టేషన్ జరుగుతుంది. కాబట్టి ఎవ్రీ ఇయర్ జూన్ 5 రోజైనా సరే, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజు ఒక్కరోజైనా సరే వృక్షాబంధన్ పేరుతో మీరు చెట్ల దగ్గరికి వెళ్ళండి. అతి పురాతనమైన చెట్ల దగ్గరలో ఎక్కడైతే ఫారెస్ట్ ఉందో అక్కడ చెట్ల దగ్గరికి వెళ్ళండి. చెట్లు ఏం చెప్తున్నాయో తెలుసుకోండి. చెట్ల దగ్గరికి వెళ్తే మీకు ఖచ్చితంగా చెట్లను కాపాడాలని కోరిక వస్తుంది. దాని తర్వాత మీ ఇంటి చుట్టుపక్కలకు వచ్చిన తర్వాత ఎక్కడైనా గవర్నమెంట్ వేరెవరైనా ఎంకరేజ్మెంట్స్, ఆక్రమణలు చేస్తున్నప్పుడు దానిలో భాగంగా చెట్లు నరుకుతుంటారు. వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయండి. ప్రతి సిటీలో, ప్రతి ప్రాంతంలో, ప్రతి ఏరియాస్లో ఎవరైనా ఆక్రమణల పేరుతోటి చెట్లు నరుకుతున్నారంటే ఖచ్చితంగా గవర్నమెంట్కి కంప్లైంట్ చేయండి. అండ్ వితౌట్ రీజన్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎవరైనా చెట్లను నరుకుతున్నారంటే, డెవలప్మెంట్ పేరుతో చెట్లను నరుకుతున్నారంటే, ఆ చెట్లు డిఫారెస్టేషన్ చేసేంత అవసరం ఉందో లేదో చూడండి. లేకపోతే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఆ చెట్టును నరకొద్దు అని కేసు ఫైల్ చేయడానికి, ముందుకు పోయి దానిలో ప్రొటెస్ట్ చేయడానికి చాలా రైట్స్ ఉంటాయి. కాబట్టి చెట్లను మన సిటీలో కూడా కాపాడాల్సిన బాధ్యత ఉన్నది. అడవులు నరుకుతున్నా కూడా ప్రతి మనిషికి, కామన్ మ్యాన్కి చెట్లను నరకవేయడం ఆపే బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది. సో కాబట్టి వృక్షాబంధన్ ప్రోగ్రాం రోజు ఇట్లా చెట్ల గురించి మాట్లాడుకోండి. చెట్ల ప్రాముఖ్యతను గురించి తెలుసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. అప్పుడు మీ ఏరియాలో, మీ డెవలప్మెంట్ పేరుతో ఎక్కడెక్కడైతే చెట్లు నరుకుతున్నారో, సిటీస్లో ఎక్కడెక్కడైతే రోడ్ల విస్తరణ కోసం చెట్లు నరుకుతున్నారో ఫస్ట్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా వెళ్ళి ప్రొటెస్ట్ చేయండి.
ఒక 10 మంది అయినా సరే ప్రొటెస్ట్ చేస్తే అనవసరంగా చెట్లు నరకకుండా ఆపిన వాళ్ళం అవుతాము. ఒక చెట్టు ఆపినా సరే సిటీకి ఎంత అవసరము, ఆ చెట్టు వల్ల ఎంతో ఆక్సిజన్ లభిస్తుంది. కాబట్టి వృక్షాబంధన్ రోజు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు వృక్షాబంధన్ రోజు కనీసం 5 మంది అయినా సరే కలిసి చెట్ల దగ్గరికి వెళ్ళండి. ఒకసారి ఒక 1 అవర్ గడపండి. తర్వాత మీకే తెలుస్తుంది చెట్లన్నీ నరికివేయడము ఆపొచ్చు అని మీకు కూడా ఒక ఆలోచన వస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ చుట్టుపక్కల ఎక్కడ చెట్లు నరికినా కూడా ఖచ్చితంగా వెళ్ళి ప్రొటెస్ట్ చేయండి. ప్రొటెస్ట్ చేస్తేనే మనకు ఒక ఫస్ట్ స్టెప్ ముందు వేస్తేనే ఆటోమేటిక్గా అన్ని స్టెప్స్ ముందుకు పడతాయి. సో చెట్లను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిది. కాబట్టి అందరూ డిఫారెస్టేషన్ అడ్డుకోండి. ఎక్కడ పడితే అక్కడ డిఫారెస్టేషన్ జరుగుతుంది. ఎవరు అడ్డు చెప్పట్లేదని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు విచ్చలవేడిగా డిఫారెస్టేషన్ జరుగుతుంది. చిన్న చిన్న చెట్లను కూడా వితౌట్ రీజన్ కట్ చేస్తున్నారు. కాబట్టి డిఫారెస్టేషన్ ఆపండి. చెట్లు ఎక్కడ నరుకుతున్నా సరే పోయి రీజన్ అడగండి, ప్రొటెస్ట్ చేయండి, కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఫైల్ చేయండి. ఖచ్చితంగా చెట్లు నరకడం ఆగుతాయి. సో ఈ ఎన్విరాన్మెంట్ డే రోజు జూన్ 5 రోజు అందరూ ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు ఒక 5 మంది కలిసి ఒక చెట్టు నరకడం గురైతుంటే ఆపినా కానీ మనము చాలా చెట్లు కాపాడిన వాళ్ళం అవుతాము. థ్యాంక్ యూ.